మంచు మనోజ్ మంచు ఫ్యామిలీలో నెలకొన్న కలహాల విషయంలో రీసెంట్గా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. మంచు మనోజ్ హీరోగా నటిస్తున్న భైరవం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ సందర్భంగా మనోజ్ మాట్లాడుతూ, నా అనుకున్న వాళ్ళే నన్ను దూరంగా పెట్టారు, కట్టుబట్టలతో రోడ్డు మీద గెంటేశారు. ప్రేక్షకులే నాకు అండగా నిలబడ్డారు. క్లిష్ట సమయంలో నాకు అండగా ఉన్న అందరికీ పాదాభివందనం. నాకు ఎవరి మీద కోపం లేదు. చిన్న చిన్న గొడవలు ఎక్కడైనా సహజమే, కానీ కొందరు కావాలని కుట్రపూరితంగా నన్ను మా నాన్న దూరం చేశారు. ఎవరు ఎన్ని కుట్రలు చూసినా డోంట్ కేర్. నేను కాలే వరకు మోహన్ బాబు కొడుకునే అంటూ మంచు మనోజ్ భావోద్వేగానికి గురయ్యారు. మంచు మనోజ్తో పాటు నారా రోహిత్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కూడా ఈ సినిమాలో హీరోలుగా నటిస్తున్నారు. అదితి శంకర్, దివ్యా పెళ్ళై, ఆనంద్ హీరోయిన్గా నటిస్తున్నారు. విజయ్ కనకబేడలు ఈ సినిమా డైరెక్ట్ చేస్తున్నారు. మే 30న రిలీజ్ కాబోతుంది ఈ సినిమా. దీనికి సంబంధించినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇష్యూ జరిగింది. మంచు మోహన్ బాబు ఎక్కడ ఏమీ అనలేదు, కానీ మంచు విష్ణు కూడా కెలకపోయినా మంచు మనోజ్ కన్నీళ్లు పెట్టుకున్నారు. భైరవం సినిమా ట్రైలర్ లాంచర్లో ఇది జరిగింది. మంచు మనోజ్ కీలక పాత్ర పోషించారు ఈ సినిమాలో. సొంత వాళ్లే దూరంగా పెడుతున్న ఈ రోజుల్లో అభిమానులు తన మీద ప్రేమ కురిపిస్తున్నారు అన్నాడు మంచు మనోజ్. ఓవైపు కొంతమంది పెయిడ్ ప్రమోషన్లు, ఆర్టికల్ వేయిస్తున్నా తన కోసం నిజాయితీగా కొన్ని మీడియా ఛానల్స్ నిలబడ్డాయి అన్నారు. వ్యక్తి జీవితంలో ఎన్నో జరుగుతున్నప్పుడు తన గుండె ధైర్యం ఉందంటే కారణం అభిమానులని చెప్పుకొచ్చారు. ఇలా తన ప్రసంగం ఆద్యంతో ఎమోషనల్గా మాట్లాడారు మంచు మనోజ్. ఆ టైంలో కొన్ని విష్ణు మీద సెటైర్లు కూడా వేశారు. 9 ఏళ్ళు గ్యాప్ ఇచ్చాను, కొత్త సినిమా స్టార్ట్ చేశాను, రీలాంచ్ అనుకున్నాను, కరోనా వచ్చింది, ప్రాజెక్ట్ కూడా ఆగిపోయింది, మనం ఏదో అనుకుంటాం కానీ దేవుడు ఇంకేదో అనుకుంటాడు. 9 ఏళ్ళు గ్యాప్ ఇచ్చినా కూడా మీ ప్రేమ ఏమాత్రం తగ్గలేదు. అసలు ఒక 2 సంవత్సరాలు సినిమా చేయకపోతేనే పట్టించుకోవట్లేదు, కానీ నేను 9 ఏళ్ళు సినిమాలకు దూరంగా ఉన్నాను, అయినా మీరు నన్ను ఇంకా అలాగే ప్రేమిస్తున్నారు. సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు, ఇంకా సినిమాలు చేయన్నా, కంబ్యాక్ ఇవ్వన్నా అంటున్నారు. ఆ ప్రేమకి నేను సినిమాతోనే సమాధానం చెప్తాను అని చెప్పి అన్నారు. అలాగే శివయ్య అని పిలిస్తే శివుడు రాడు, మనసులో తలుచుకుంటే వస్తాడు. మా డైరెక్టర్ లాగానో మా నిర్మాత లాగానో వస్తాడు. మా మీద నమ్మకంతో 50 కోట్ల వరకు నిర్మాత ఖర్చు పెట్టారు. నేను అంతకుముందు కూడా గొప్ప చిత్రాలు ఏమీ చేయలేదు. నేనేం గొప్పవాడిని కాదు, కానీ నాకు నచ్చిన చిత్రాలు చేసుకుంటూ వచ్చాను. అయినా మా మీద నమ్మకంతో అంత ఖర్చు పెట్టారు, కథ మీద ఖర్చు పెట్టారు. భైరవం ప్రయాణంలో నాకు పర్సనల్గా ఎన్నో సమస్యలు వచ్చాయి. ఒకరోజు వేరే ఊరికి వెళ్ళొచ్చి సరిగ్గా కట్టుబట్టలతో సహా బయటికి పంపించేశారు. నా కారుని ఎత్తుకెళ్లారు, అయినా నేను బాధపడలేదు. ఓ కారు పోతే నా కోసం అభిమానులు 20 కార్లు తెచ్చిపెట్టడానికి రెడీగా ఉన్నారు. ప్రేమ ఎవరు తీసుకెళ్లారు, ఈ జన్మకు మోహన్ బాబు గారి కొడుకునే, న్యాయం నిజాయితీ అంటూ నూరు పోసి పెంచారు. ఇప్పుడు న్యాయం కోసం నిలబడితే అది తప్పని చెప్తున్నారు. డబ్బులు ఇచ్చి ప్రమోట్ చేసుకుంటున్న ఈ టైంలో నేను 1 రూపాయి కూడా ఇవ్వకుండా నా వైపు న్యాయం వైపు నిలుచుంది మీడియా. ఇక సోషల్ మీడియాలో స్ట్రైక్స్ అని బెదిరిస్తున్నా, మీ యూట్యూబ్ ఛానల్ ముగిస్తున్నా, ధైర్యంగా నా కోసం నిలబడుతున్నారు. అందరికీ థ్యాంక్స్. ఈ భైరవం సినిమాతో నాకు నా తమ్ముడు బెల్లంకొండ శ్రీనివాస్ దొరికాడు. నువ్వు చిటికేస్తే నీ కోసం నిలబడే అన్న మనోజ్ ఉన్నాడు. నారా రోహిత్ నాకు చిన్నప్పటి నుంచి మంచి స్నేహితుడు. నా లాస్ట్ సినిమాకి నారా రోహిత్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. మళ్ళీ నారా రోహిత్ సినిమాతో ఎంట్రీ ఇస్తున్నాను అంటూ ఎమోషనల్గా మాట్లాడాడు మంచు మనోజ్. ఏవీ వేస్తారు కదా ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్పుడు, ఏవీ లేచినప్పుడు ఏవీలో మంచు మోహన్ బాబు ఫోటోలు అవి చూసినప్పుడు కూడా మంచు మనోజ్ చాలా ఎమోషనల్ అయ్యడం మనకు అనిపించింది.